7 days లో షార్ట్ ఫిల్మ్ ని తీసి ఫస్ట్ ప్రైజ్ ని గెలుచుకున్నాం. నా ప్యాషన్ ని ప్రూవ్ చేసుకోవడానికి మా నాన్నతో చేసిన ఛాలెంజ్ లో ఇది డే 39. డే 38 లో చెప్పినట్టు నా సెకండ్ షార్ట్ ఫిల్మ్ ఒక ఛాలెంజ్ లాగా ఉండింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ టీచర్స్ ఫ్రమ్ ఎంబీఏ డిపార్ట్మెంట్, అంటే నేను బీటెక్ గ్రాడ్యుయేట్ అనుకోండి, తను నా ప్యాషన్ ఎంకరేజ్ చేయడానికి ఎంబీఏ డిపార్ట్మెంట్ లో జరిగే ఫిల్మ్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి నాకు పర్మిషన్ ఇచ్చారు. బట్ ఫిల్మ్ సబ్మిట్ చేయడానికి జస్ట్ 7 days మాత్రమే ఉంది మనకి. అండ్ నేను మ్యామ్ కి ఇచ్చిన మాట పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. సో 4 days లో నేను ఎప్పుడు ట్రై చేయని డాడ్ సెంటిమెంటల్ స్టోరీని రాసుకొచ్చాను. 2 days లో దాని షూటింగ్ అండ్ ఎడిటింగ్ కంప్లీట్ చేసేసాం. ఏదైనా పనిలో సక్సెస్ సాధించామంటే ఏమంటాం? వాట్ ఈస్ మై డెఫినేషన్ ఫర్ సక్సెస్ ఈజ్, సక్సెస్ అనేది నువ్వు చేసిన పని యొక్క రిజల్ట్ ని బట్టి ఉండదు బ్రో. సక్సెస్ అన్నది నువ్వు ఆ పనిని కంప్లీట్ చేసినావా లేదా అన్నది బట్టే ఉంటుంది. నేను మ్యామ్ కి ఇచ్చిన మాట ప్రకారం విత్ ఇన్ 7 days లో ఆ షార్ట్ ఫిల్మ్ ని షూట్ అండ్ ఎడిట్ చేసేసి పంపించేశాను. దట్స్ వేర్ ఐ ఫీల్ ఇట్ వాస్ సక్సెస్ అండ్ ఇట్ వాస్ సక్సెస్ ఫర్ మీ. యాక్చువల్లీ ఏదైనా టాస్క్ ని కంప్లీట్ చేయడం ఈజ్ వాట్ సక్సెస్ మీన్ అని నేను నమ్ముతాను. బట్ ఇన్ రిటర్న్ మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ ఫిల్మ్ వల్ల. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, కర్మణ్యే వాతికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగత్ సకర్మని. లైక్ నేను ఫస్ట్ నుంచే ఆ రిజల్ట్ ని, ఆ ఫస్ట్ ప్రైజ్ ని ఎక్స్పెక్ట్ చేసి అదంతా వర్క్ చేసి ఉంటే మేబీ నేను ఆ ఇంటైన్ సబ్మిట్ చేసి ఉండేవాడిని కాదేమో. సో వాట్ ఐ బిలీవ్ ఇస్, పని చేయండి, ఫలితం ఆశించకండి. ఇంకా ఈ ఫిలిం అయినా నేను 7 days తీసుకున్నాను. రేపు చెప్పబోయే ఫిలిం నేను జస్ట్ 1 hour లో కంప్లీట్ చేసేసి ఆ రోజే పబ్లిష్ చేసేసాను యూట్యూబ్ లో. దాని గురించి రేపు మాట్లాడుకున్నాం. సో స్టే కనెక్టెడ్.